అందరికీ నమస్కారం. తెలుగు మిల్లెట్స్ కిచెన్‌కి స్వాగతం. మా ఆరోగ్యం కోసం మిల్లెట్స్ తినడం మొదలుపెట్టాం. అందుకోసం నేను మిల్లెట్స్‌తో వండటం నేర్చుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నేను చేసే ప్రయోగాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ తెలుగు మిల్లెట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యవంతమైన కొర్రలతో రుచికరమైన దోసలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్‌తో కొర్రలు తీసుకుందాం. అందులోకి గ్లాస్‌లో 4వ వంతు మినపప్పు తీసుకోవాలి. మినపగుళ్ళు తీసుకున్నా పర్వాలేదు, నల్ల మినపప్పు తీసుకున్నా పర్వాలేదు. నల్ల మినపప్పుని సపరేట్‌గా నానబెట్టి వాష్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కడిగిన తర్వాత కొర్రలు ములిగేంత వరకు మంచినీరు పోసుకొని 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకోవడం వల్ల దోసలు మెత్తగా, మృదువుగా, క్రిస్పీగా వస్తాయి. మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ మెత్తగా, మృదువుగా దోసల పిండిలా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసి రాత్రంతా పులియబెట్టాలి. 8 గంటల పాటు పులియబెట్టిన పిండి ఈ విధంగా పొంగుద్ది. ఇప్పుడు ఉప్పు, నీరు పోసుకుని దోసపిండిలాగా కలుపుకోవాలి పల్చగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ పిండితో ప్యాన్ మీద దోస వేసుకోండి. ఇష్టం ఉంటే ఆనియన్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 2 వైపులా దోసని దోరగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన కొర్రల దోస రెడీ. టేస్టీగా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని మీకు నచ్చిన చట్నీతో టేస్టీ దోసని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన మిల్లెట్స్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.